శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. నరక బాధ నుండి తప్పించుకునే ఉపాయమును సెలవిచ్చుచున్నారు. 21వ శ్లోకం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అను ఈ మూడు విధములగు నరకద్వారములు. అవి తనకు జీవునకు నాశనము కలుగచేయును. కాబట్టి ఈ మూడిటిని విడనాడవలను. లేక కామము, క్రోధము, లోభము అను 3 విధములగు ఈ అసుర సంపద నరకమునకు ద్వారములు అనియు చెప్పవచ్చును. వ్యాఖ్య. నరక ప్రాప్తికి హేతుభూతమైన దుష్టత్రయము ఈ శ్లోకమున తెలియజేయబడినది. ఆ 3ను నరకమునకు ద్వారముల వంటివే అని చెప్పబడినవి. అనగా అవి కలవారికి నరక ద్వారము తెరవబడినట్లే అని అర్థము. ఆ 3 దుర్గుణములు లేని వారికి ఆ ద్వారములు మూయబడి ఉండుట వలన ఇక వారికి నరక ప్రవేశము లేనే లేదని అర్థము. ఇంతదనుక భగవానుడు అనేక అసుర గుణములు చెప్పుచూ వచ్చెను. అట్టి దుర్గుణములు కలవారు క్రింది లోకములకు నీచ జన్మములకు జనుచు నానా దుఃఖ పరంపరలను అనుభవించుచుందురనియు తెలిపెను. అయితే ఇక వారి గతి అంతేనా? వారి ఉద్ధరింపబడుటకు అవకాశములు లేవా అని ప్రశ్నించిన కలవని గీతాచార్యులు చెప్పుచున్నారు. అసుర గుణములన్నిటినీ 3గా విభజించవచ్చును. అవి కామము, క్రోధము, లోభము. కాబట్టి ఎవడి మూడిటిని ప్రయత్నపూర్వకముగా త్యజించి వేయునో అతడు నరకము యొక్క బెడద నుండి తప్పించుకొని ఊర్ధ్వగతిని పడేయగలడు. ఈ సత్యము ఇంకను రాబో శ్లోకమున చక్కగా విశదీకరించబడగలదు. కాబట్టి ఇక పాపాత్ములెవ్వరును తమ యధఃపతనమున గూర్చి దిగులు పడక తామెచ్చోటనున్నారో అచ్చోట నుండియో భగవానుడు తెలిపిన ఈ కామక్రోధ లోభ త్యాగ రూప ప్రయత్నమును ఆచరించుచు ఉండినచో అచిరకాలములోనే వారు నరక విముక్తులై దుఃఖ వర్జితులై పరమశ్రేయమును పొందగలరు. కావున ప్రతివారును వారి హృదయములను చక్కగా పరిశోధించుకొని ఈ కామ క్రోధ లోభములను 3 దొంగలను కనిపెట్టి వివేకాదుల సహాయమున వారిని దూరముగా తరిమి కొట్టవలెను. ఈ శ్లోకమున త్రివిధం అను పదమును నరకం అనుదానికి కాక ఇదం అను పదమునకు విశేషమునముగా చెప్పి కామక్రోధ లోభములను 3 విధములుగానున్న ఆసురీ సంపద నరకద్వారము అనియూ కూడా అర్థము చెప్పవచ్చును. ప్రశ్న. నరకమునకు ఎన్ని ద్వారములు? అవి ఏవి? ఉత్తరము 3. కామము, క్రోధము, లోభము అనునవి. ప్రశ్న. ఈ కామాదుల వలన జీవునకు కలుగు హామీ ఏమి? ఉత్తరము. అవి అతనిని నశింపచేయును. అతని వినాశనమునకు హేతువులై ఉన్నవి. ప్రశ్న. కాబట్టి శ్రేయమును అభిలషించువాడు ఏమి చేయవలను? ఉత్తరం. ఈ 3 దుర్గుణములను త్యజించవలను. ప్రశ్న. అసురీ సంపదకు సంబంధించిన అనేక దుర్గుణములను భగవానుడు తెలిపెను కదా, వానినన్నిటినీ సంక్షేపించి 3గా చెప్పుము. ఉత్తరం. కామము, క్రోధము, లోభము. ఈ కామాదులను తొలగించుకొని వాడు శ్రేయమును పొందునని సెలవిచ్చుచున్నారు. 22వ శ్లోకం. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఓ అర్జున, కామక్రోధ లోభములను అనునట్టి ఈ 3 నరక ద్వారముల నుండి బావుగా విడువబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు. అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుచున్నాడు. వ్యాఖ్య. కామక్రోధ లోభములను ఈ 3 దుష్టగుణములు ఉన్నంత వరకును ఎవడునూ వృద్ధికి రాలేడు, హితమును పొందలేడు, తనకు మేలు నడుచుకొనలేడు. అందుచేత మొట్టమొదట వానిని తొలగించి వేయవలెననియు అప్పుడు మాత్రమే మానవుడు తనకు శ్రేయమును అనగూర్చుకొన సర్వోత్తమమగు
మోక్ష పదవిని పడేయగలడనియు భగవానుడిచట బోధించుచున్నారు. సూర్యచంద్రాదులు రాహువు నుండి విడవబడినట్లు, గజేంద్రుడు మొసలి బారి నుండి విడుదల పొందినట్లు, బంధితుడు కారాగృహము నుండి విముక్తుడైనట్లు జీవుడు ఈ దుష్టత్రయము యొక్క బంధము నుండి విడుదలను పొందవలను. ముక్త అని చెప్పక విముక్త అని చెప్పుట వలన వాని నుండి పూర్తిగా విడుదల పొందవలనని, వాని జాడ ఏమాత్రము హృదయకోశమున ఉండరాదని భావము. మరియు అవి తమోద్వారములని పేర్కొనబడుట వలన ఈ కామాదులు అజ్ఞాన రూపులే అనియు, అంధకార బంధురములనియు, ప్రకాశభావ రూపములనియు, నరకహేతులనియు స్పష్టమగుచున్నది. అవి తమోద్వారములగుట చేతనం అవి కలవాడు చీకటి ఇంటిలో కాపురములు పెట్టిన చందముననే ఉండును, అనగా దుఃఖములనే అనుభవించును. ఆచరత్యాత్మనః శ్రేయ. ఈ కామాదులున్నంత వరకు ఎవరును తనకు శ్రేయమును కలుగచేసుకొన చాలరు, ఆత్మోద్ధరణము కావించుకొన జాలరు, తానెవరు జగత్తేమి అని విచారింపజాలరు, అనగా వాసనాక్షయము కానంత వరకు ఆత్మజ్ఞానము పూర్ణముగా ఉదయించనేరదనియు, ఆత్మానుభూతి లెస్సగా కలగరదనియు అర్థము. కామాదులు వదిలిపోయినప్పుడే అట్టి జ్ఞానము బాగుగా సంప్రాప్తము కాగలదని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. కాబట్టి సాధకుడు ప్రప్రథమమున ఈ దుష్టత్రయమును పారద్రోలవలెను. పరాంగతిం అని చెప్పుటచే మోక్షము అన్ని పదముల కంటెను, అన్ని గతుల కంటెను సర్వోత్కృష్టమైనదని తెలియచున్నది. మరియు కామాదులను స్థితి అత్యంత నికృష్టమైనదనియు దీని వలన ధ్వనించుచున్నది. ప్రశ్న: కామాదులు ఎట్టివి? ఉత్తరము: అవి నరక ద్వారములు. ప్రశ్న: మోక్షమున హేతువునకై ఎవడు యత్నించును? ఉత్తరము: ఈ కామాదుల నుండి లెస్సగా విడువబడిన వాడు. ప్రశ్న: అట్లు యత్నించుట వలన అతనికి కలుగు ఫలితమేమి? ఉత్తరము: అతడు మోక్షమును పడేయగలడు. ప్రశ్న: మోక్ష పదము ఎట్టిది? ఉత్తరము: అన్నిటికంటేనూ సర్వోత్తమమైనది. ఈ ప్రకారముగా శాస్త్రాదేశముననుసరించి వర్తింపక తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించినచో మనుజుడు ఉన్నతిని పొందలేడని వచించుచున్నారు. 23వ శ్లోకము. యశాస్త్ర విధిమిత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని గాని, సుఖము గాని, ఉత్తమ గతి మోక్షము గాని పొందనేరడు. వ్యాఖ్య: వారి వారి ఇష్టము వచ్చినట్లు ఆచరించుట అనున్నది స్వేచ్ఛా ప్రవర్తన ఈ శ్లోకమున ఖండించబడినది. ఒక్కొక్కరు వారి వారికి తోచిన పద్ధతిని అనుసరించుచు అదియే సరి అయినదని వాదించుట పొరపాటు. ఒకరు చేయు అనుష్ఠానము సరి అయినదా కాదా అని పరిశీలించుటకు శాస్త్ర ప్రమాణము ఆవశ్యకమై ఉన్నది. వారి వారి అనుభవములు శాస్త్ర ప్రమాణమును అనుసరించి ఉన్నవా అని పరీక్షించుకొనుచుండవలెను. దానికి తన అనుభవము సరిపోయినచో అప్పుడు తనది సరియైన మార్గమని సిద్ధాంతమని నిర్ణయించుకొనవచ్చును. శాస్త్రవాక్యములు అనుభవజ్ఞుల మహర్షుల యొక్క నిర్ణయములకు అనుగుణంగాను భగవదాశయములే కనుక వారినెవరును ఉల్లంఘింపరాదు. కనుకనే వాని ఉల్లంఘించి వర్తించువారు మోక్షమును పడయలేరని, సుఖమును పొందజాలరని శ్రీకృష్ణమూర్తి ఇచ్చట ఆనతిచ్చుచున్నారు. కాబట్టి విఘ్నులెల్లరూ శాస్త్రాదేశముననుసరించియే ప్రవర్తింపవలను. దీనిని బట్టి సుఖమును గాని మోక్షమును గాని వాంఛించువారు శాస్త్రోక్త విధి ప్రకారము చక్కగా అనుష్ఠానమును శీలించవలనని తెలియచున్నది. ప్రశ్న: మనుజుడు తన అనుష్ఠానము నందు ఏ ప్రకారము ప్రవర్తించవలను? ఉత్తరము: శాస్త్ర విధిననుసరించి ప్రవర్తించవలను. ప్రశ్న: అట్లు కాక తన ఇష్టం వచ్చినట్టు ఆచరించినచో? ఉత్తరము: అతడు పురుషార్థ సిద్ధిని గాని, సుఖమును గాని, మోక్షమును గాని పడేయచాలడు. ప్రశ్న: సుఖమును బడియుటకు గాని మోక్షమునందుటకు గాని ఉపాయమేమి? ఉత్తరము: శాస్త్రాదేశముననుసరించి చక్కగా అనుష్ఠించుటయే. ప్రశ్న: ప్రపంచంలో గల పదవులన్నిటికంటే ఉత్కృష్టమైనది ఏది? ఉత్తరము: మోక్షము, పరాంగతిం.
కాబట్టి శాస్త్రోక్త పద్ధతిని అనుసరించి కార్యములు ఆచరించులాగున అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ బోధించుచున్నారు. 24వ శ్లోకం. తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కావున చేయదగినదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీవు ఈ ప్రపంచమున కర్మమును చేయతగును. వ్యాఖ్య. ఏ కార్యమును చేయవలనో ఏ కార్యమును చేయరాదు అను వితర్కము కలిగినప్పుడు శాస్త్రమే ఇష్ట ప్రమాణమై ఉన్నది. దానిని అనుసరించి వర్తించవలనని భగవానుడు ఇచ్చట బోధించుచున్నారు. తస్మాత్ అనగా పూర్వశ్లోకమునందు చెప్పబడిన రీతిగా శాస్త్ర విరుద్ధముగా ఆచరించినచో సుఖము కానీ మోక్షము కానీ కలగదు కాబట్టి అని అర్థము. ఈ వాక్యముల వలన భగవద్దృష్టి యందు వేదశాస్త్రములు ఎంతటి పరమ ప్రమాణములో విదితమగుచున్నవి మరియు అవి గొప్ప ప్రమాణములని సాక్షాత్ భగవానుడే సెలవిచ్చుట వలన ఇక అట్టి శాస్త్రాదులందు జనుల ఎంతటి విశ్వాసము ఉంచవలయనో యోచించుకొనవలసి ఉన్నది. కావున ఇక వేదశాస్త్రముల గొప్పతనము విషయమై ప్రామాణ్యము విషయమై జనులకు ఏమాత్రము సందేహం ఉండరాదు. అకుంఠిత విశ్వాసముతో వాని యందు బోధించిన రీతి అనుష్ఠించిన చాలును, మనుజుడు తరించిపోగలడు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం అని చెప్పుట వలన కర్మాచరణకు పూర్వము శాస్త్రజ్ఞానము అవసరమని తెలుచున్నది. శాస్త్రాదుల ద్వారా కర్మ చేయు పద్ధతిని తెలుసుకొని పిదప కర్మ చేయుట ఉత్తమము. శాస్త్ర పరిచయము వలన అనగా అపరావిద్య వలన ఉత్తమ కర్మాచరణము సాధ్యమై క్రమముగా చిత్తశుద్ధి కలుగగా పరావిద్యయు అనగా బ్రహ్మానుభూతియు అచిరకాలములో అభ్యాసవశమున లభించుటకు అవకాశం ఏర్పడుచున్నది. కర్మ కర్తుమిహార్హసి అని బోధించుట వలన కర్మ చేయుటలో తప్పు లేదనియు అయితే ఆ కర్మ శాస్త్రానుకూలముగా ఉండవలననియు గీత తెలుపుచున్నది. కనుకనే అర్జునుని అట్టి శాస్త్రోపదిష్ట కర్మము ఆచరించవలసినదిగా భగవానుడు ఇచ్చట ఉద్బోధించుచున్నారు. ప్రశ్న. ఏ కార్యము చేయవలను ఏ కార్యము చేయరాదు అను విషయమందు ప్రమాణము ఏది? ఉత్తరం. శాస్త్రము. కావున శాస్త్రోపదిష్ట పద్ధతి ప్రకారమే ఆచరించవలను. ప్రశ్న. కర్మను ఎప్పుడు చేయవలను? ఉత్తరము. శాస్త్ర విధానము ఎట్లున్నదో తెలుసుకొని ఆ పిదప చేయవలను. ప్రశ్న. కర్మను ఎట్లు చేయవలను? శాస్త్రములందు ఉపదేశించబడిన రీతి చేయవలను. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్ విభాగ యోగో నామ షోడశోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదికమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీత యందు దైవాసుర సంపద్ విభాగ యోగము అను 16వ అధ్యాయము. ఓం తత్సత్.